మంత్రి అవడం. అంతేనా? పార్థసారథి గారు లాంటి వాళ్ళు మంత్రి అయ్యారు. అప్పుడు మంత్రి అయ్యారు, ఇప్పుడు మంత్రి అయ్యాడు. ఆయనకేం పోయే నష్టం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అప్పుడు ఇవ్వలేదు మంత్రి పదవి ఆయనకి. అంతకుముందు ఉంది మంత్రి పదవి కాంగ్రెస్ టైంలో. ఆయన క్రిందసారి మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేదు. మనిషి మంచోడు పాపం ఆయన. కాకపోతే ఏంటంటే పాప ఆయనకి తప్పదు ఇప్పుడు. ఈ దాన్ని ఏమంటారంటే మనం పెళ్ళి అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నిరంతరం పాత మొగుడిని గుర్తు చేస్తుంటాడు కొత్త మొగుడు. అందుకని నేను పాత మొగుడిని మర్చిపోయాను బాబు, నీతోనే కాపురం చేస్తున్నానని గుర్తు చేయాలి ఎప్పటికప్పుడు కొత్త మొగుడికి. అట్లా ఉంటుంది రాజకీయాల్లో. ఈయన వైసీపీ నుంచి వచ్చారు. వైసీపీ ముద్ర పడకుండా ఉండాలంటే టీడీపీ వాళ్ళకంటే ముందు ఈయన తిట్టాలి. ఇప్పుడు దీనికి కానీ, ఆ సుభాష్కి కానీ, ఆ రామ్ వీళ్ళందరికీ కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి జగన్ని టీడీపీ వాళ్ళకంటే ముందు తిట్టే బాధ్యత వీళ్ళే తీసుకుంటారు. పార్టీ ప్రూవ్ చేసుకోవాలి అక్కడ, తప్పదు పాపం అది. లేకపోతే కనుక అది లేదు వాళ్ళతో ఇంటర్నల్ గా మెయింటైన్ చేస్తున్నారు అంటారు అనమాట. అక్రమ సంబంధాలు అంట కడతారని ముందుగా మాట్లాడుతుంటారు. అంత మించి ఏముండదు. అదే నిజమైతే కనుక ఈయన పాదయాత్ర తర్వాత నా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయడం, ఆ రోజున గెలవడం ఎందుకు, ఇవన్నీ జరిగినాయి కదా ఆయనకి కూడా. కాబట్టి నడిచిపోతుంటది అంతే, దాన్ని పట్టించుకోకూడదు అంతే. పాదయాత్రతో జగన్ ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సడన్ గా ఈ ప్రకటన వెనక ఏంటి కారణం? ఏముంటది, ఇంట్లో ఖాళీ కూర్చోలేరు కదా ఎవరో కూడా. ఇక్కడ బేసిక్ గా ఏంటి, రాజకీయ నాయకుడు అనేవాడు ఖాళీ కూర్చోకూడదు, జనంలో తిరుగుతుండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఇదివరకు ఏదో ఒకటి బస్సు యాత్ర నేను లేకపోతే కొన్ని ఏరియాల్లో సభలు పెట్టడాలు ఇట్లాంటివి చేశారు కదా. ఆయన ఏంటంటే పాదయాత్ర అప్పుడు 2014 ముందు చేశారు పాదయాత్ర చంద్రబాబు గారు. వాస్తవంగా పాదయాత్రల సంస్కృతి అన్నది మొట్టమొదట మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కోటగిరి విద్యాసాగర్ రావు గారు పట్టుకొచ్చాడు. ఇది భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ రావు గారు పోలవరం పాదయాత్ర చేశాడు ఆయన, పోలవరం సాధన సమితి అని చెప్పేసి. కాకపోతే ఆయన అధికారంలోకి రాలా. అప్పుడు అధికారం కాన్సెప్ట్ కాదు, అధికారం కాన్సెప్ట్ తో మొట్టమొదటి పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. అంతకుముందు అనేక పాదయాత్రలు జరిగినాయి. ఆ పాదయాత్రలన్నీ కూడా ఒక కాజ్ అంటే తాము ఏ ఉద్యమాన్ని అయితే తీసుకుంటారో ఆ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జరిగేటటువంటి, అంటే ప్రచారం కోసం జరిగేటటువంటి, ఆ టాపిక్ ప్రచారం కోసం. బట్ అలా కాకుండా రాజకీయ చైతన్యానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరం ఉంది. ఇది 1989-94 మధ్యలో అధికారం చేసింది. అప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం అది జరిగింది. 94 తర్వాత ఎన్టీ రామారావు భారీ మెజార్టీతో గెలవడం 2/3తో. ఆ తర్వాత 99లో మళ్ళీ భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలవటం. 2004 దాకా లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం. ఇక తర్వాత అధికారం వస్తుందో లేదో తెలియదు అన్నటువంటి స్టేజ్ వచ్చేసింది కదా. అప్పుడు పాదయాత్ర చేసినటువంటి వాడు రాజశేఖర రెడ్డి. నిజంగా పాదయాత్ర వల్ల